ఏలూరులో 3 నెలల పాటు పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు నిషేధం కానున్నాయి. గ్రామదేవత పడమర వీధి గంగానమ్మ జాతరకు నేటి నుంచి ఫిబ్రవరి 2 వరకు ముహూర్తాలు ఖరారు చేసింది ఉత్సవ కమిటీ. 7 ఏళ్ల తర్వాత జరగనున్న ఈ జాతరలో ముడుపు కట్టి నవంబర్ 5న అమ్మవారిని నగర సంచారం, నవంబర్ 8న అమ్మవార్లను మేడలలో ప్రవేశపెట్టడంతో జాతర కట్టుబాట్లు ప్రారంభం కానున్నాయి. ఈ 3 నెలల్లో సంక్రాంతి పండుగతో సహా అన్ని పండుగలకు దూరంగా ఉండేలా ఆచారం పాటించడం ఏలూరు గంగానమ్మ జాతరలో ప్రత్యేకం. అమ్మవారు మేడల్లోకి ప్రవేశించాక అమ్మవారిని మాత్రమే పూజించాలని అదే ఆనవాయితీ 100 ఏళ్ల నుంచి పాటిస్తున్నారు ఏలూరు ప్రజలు. ఏలూరు జాతరపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఏలూరు జిల్లా ఏలూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పడమర వీధి జాతర ప్రారంభంగానుంది. ఇప్పటికే జాతరకు సంబంధించి ఏర్పాట్లు చూస్తున్నారు. పడమర వీధి జాతర అంటే ప్రతి 12 ఏళ్ళకు ఒకసారి, ఆ తర్వాత 7 ఏళ్ళకు ఒకసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు. జాతర జరిగే అన్నాళ్ళు కూడా ఏలూరులో ఎటువంటి శుభకార్యాలు చేసుకోరు. అట్లాగే అమ్మవారిని చాలా జాగ్రత్తగా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. జాతర అధ్యక్షులు ఉన్నారు చోడే బాలు. సరే, ఏంటి ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ఎన్ని రోజులు జాతర కార్యక్రమం ఎప్పుడు నిర్వహిస్తారు? ముందుగా బిగ్ టీవీ వాళ్ళకి మా జాతర కమిటీ ద్వారా ముందుగా శుభాకాంక్షలు అండి. 26న మన స్థానిక వంగయ్యగూడెం సెంటర్లో ఆదిమహాలక్ష్మి గుడి దగ్గర ముడుపు కట్టే కార్యక్రమం అనేది జరుగుతుంది. ఆ ముడుపు కట్టిన తర్వాత నుంచి మళ్ళీ 5వ కెనాల్ సెంటర్లో ఊరు నడిబొడ్డున అక్కడ మనం రాట అనేది పాతుతామండి. అక్కడి నుంచి ఈ పనులన్నీ జాతర పనులన్నీ స్టార్ట్ అవుతాయి. తర్వాత మళ్ళీ మనం రేపు నెల 5వ తారీఖున అమ్మవారిని నగర సంచారానికి తీసుకొస్తామండి. అక్కడి నుంచి 8వ తారీఖున మళ్ళీ మనం మేడల్లో అమ్మవారిని కూర్చోబెడతామండి. అక్కడి నుంచి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. అవి మీకు పాంప్లెట్ ద్వారా, మీడియా ద్వారా భక్తులందరికీ చేరవేస్తాం. మెయిన్ జాతర వచ్చేప్పటికండి 1వ తారీఖున మహాకుంభం అని చెప్పి అమ్మవారికి కుంభం జరుగుద్దండి. అదొకటి జరుగుద్ది. మళ్ళీ 2వ తారీఖున అమ్మవారిని సాగనంపుతామండి, ఫిబ్రవరి 2. ఓకే, జాతర పూజారి ఉన్నారు నాని గారు. ఏంటి ఇప్పుడు ఏలూరులో చాలా అనుమానాలు ఉన్నాయి. ఏం చేయాలి, ఏం చేయకూడదు, శుభకార్యాలకు సంబంధించి కానీ లేకపోతే మిగిలిన కార్యక్రమాలు అసలు ఎట్లా ఉండాలి జాతర సందర్భంగా? అమ్మవారి యొక్క పడమటి గంగానమ్మ జాతర విశేషంలో అమ్మవారికి మనం ముందుగా ఏంటంటే పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ, అలాగే వివాహాలు కానీ, అలాగే గృహప్రవేశాలు కానీ, నూతనంగా ప్రారంభించే వ్యాపారాలు కానీ అటువంటి ఏమీ చేయకూడదు. అలాగే మన అమ్మవారికి కూడా, ఎందుకంటే మనం దేవాలయంలో నుంచి అమ్మవారిని కడవలోకి ఆవాహన చేసి, గరగలోకి ఆవాహన చేసి అమ్మవారిని నడిబొడ్డు మీదకి తీసుకొస్తాం. ఎందుకంటే పూర్వం నుంచి వచ్చిన మన పెద్దల ఆచారాలు, సాంప్రదాయాలు పాటించడమే మన గౌరవం. కాబట్టి అయ్యే సాంప్రదాయాలు పాటిస్తా మనం ఇప్పటి వరకు ఇన్ని జాతరలు కూడా చేయించుకుంటూ వచ్చింది. అదే 12 ఏళ్ళకి ఒకసారి, 5 ఏళ్ళకి, 2 ఏళ్ళకి, 3 ఏళ్ళకి చేసేది ఇక మన పెద్దలందరి నుంచి ఇన్ని రకాలుగా కాదు, ప్రతి 7 సంవత్సరాలకు కూడా అమ్మవారిని తీసుకొచ్చి మన ఏలూరు గ్రామ నగర పరిపాలన ప్రజలందరూ కూడా సురక్షితంగా, సంతోషంగా ఉండాలి. ఎటువంటి వ్యాధులు, రోగులు, రూపాలు రాకోకుండా చాలా జాగ్రత్తగా ఉండటం వల్లే ఇలాంటివన్నీ చేసుకోవటం వల్లే అమ్మవారు మనల్ని క్షేమంగా చూస్తుంది. అంటే ఏంటంటే ఈ 96 రోజుల పాటు ఏలూరులో పెళ్ళిళ్ళు ఏవి ఉండవా? ఒకవేళ అనుకోని సందర్భం వస్తే ఎట్లా ఉండాలి మరి? అలాగే మన పెద్దలు కూడా ఎవరికి ఇబ్బంది కలగకోకుండా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు ఈ జాతర కార్యక్రమంలో కూడా ఈ కార్తీక మాసంలో 4 ముహూర్తాలు లేవు. అక్కడి నుంచి మళ్ళీ మూటం వచ్చింది కాబట్టి ప్రజలు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. కానీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా ఉండాలని మన ప్రెసిడెంట్ గారు చోడే వెంకటరత్నం గారు ముందుగానే 7 నెలలు ముందుగానే అందరికి కూడా ఈ సంవత్సరం నవంబర్ కార్తీక మాసంలో జాతర నిర్ణయించడం జరుగుతుందని ముందుగానే తెలియపరిచారు. అంటే దీనికి సంబంధించి ఏలూరు నుండి బయట రాత్రులు నిద్ర చేయకూడదు, లేకపోతే ఆడబడుచులకి ఏమి పెట్టిపోతలు ఏమి ఉండకూడదు అన్నారు. ఈ రెండు ఏంటి వాస్తవం? ఈ లెక్క ఏంటంటే మన ఊరి ఆడబడుచుని మనం నడి రోడ్డు మీదకి తీసుకొచ్చాం కాబట్టి ఆవుకే పసుపు, కుంకాలు, నైవేద్యాలు అన్నీ చెల్లాలి. అలాగే మన ఇంటి ఆడపిల్లలు కూడా మనకి లక్ష్మీదేవి కాబట్టి మనకేంటంటే జాతర అమ్మవారి నల్లమారమ్మ తల్లి వెళ్ళిపోయినాక కుంభం పోసే రోజున ఆడపిల్లలను పిలిచి భోజనం పెట్టుకోవటం, అలాగే భోజనం పెట్టి అలాగే పసుపు, కుంకుమ, చీర, జాకెట్లు మనకు స్తోమత తగ్గట్టు చేసుకుంటాం. ఏంటి 96 రోజుల పాటు జరుగుతుంది? ముఖ్య ఘట్టాలు ఏంటి ఈ జాతరలో? అమ్మవారికి 26వ తారీఖునేమో ఫస్ట్ అమ్మవారికి ఉదయాన్నే స్నానం చేయించటం, అలాగే తదుపరి ముడుపుని తీసుకొచ్చి వంగయ్యగూడెం సెంటర్లో ఏం చేసి ఉన్న ఆది మహాలక్ష్మి అమ్మవారికి ముడుపు కట్టడం, అక్కడ వేప చెట్టుకి ముడుపు కట్టడం అనేది జరుగుతుంది. తదుపరి నవంబర్ 5వ తారీఖున అమ్మవారికి ఉదయాన్నే స్నానం చేయించడం, కడవ కొండలోకి అమ్మవారి
గంగానమ్మ తల్లి ఆవాహన చేయటం, అలాగే ఆది మహాలక్ష్మిని గరగలోకి ఆవాహన చేయటం. పోతురాజు బాబు 101 అక్కదేవతలకు తమ్ముడు కాబట్టి ఆయన గెడ రూపంలో నగర సంచారం చేస్తాడు. 3 రాత్రులు 4 పగళ్ళు కూడా నగర సంచారం చేసుకొని శనగపప్పు బజార్లో ఏం చేసి ఉన్న మన చలువదు పాకల్లోకి మేళ వేయటం జరుగుతుంది. ఆ మేడల్లోకి మన అమ్మవారిని గృహప్రవేశం చేయించి అందుట్లో తెచ్చేసి కూర్చోబెడతాం. అలాగే అందరూ దేవాలయానికి వెళ్తేనే అమ్మవారి దర్శనం అందుకుంటారు. కానీ మన ఏలూరులో విశేషం అంటే ప్రతిరోజు కూడా ఒక మంగళవారం రోజు తప్ప తతిమ అన్ని రోజులు కూడా నగర సంచారం చేసి ప్రతి ఇంటి పసుపు కుంకాలు నైవేద్యాలు హారతులు అందుకునేదే మన పనవటిది గంగానమ్మ. సరే ఏంటి చెప్పండి, జాతరకి సంబంధించి దేశ విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు కూడా వస్తుంటారు. రాష్ట్రంలో కూడా పేరు పొందింది కాబట్టి పడమరి జాతర చాలా భక్తులకి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అందరికీ నమస్కారం అండి. ఏలూరు నగర ప్రజలకి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఏలూరు పడమల వీధి గంగానమ్మ ఆదిమహాలక్ష్మ వినుకొండంకమ్మ పోతురాజుబాబు గారి జాతర 150-200 సంవత్సరాలు పైబడి చరిత్ర కలిగింది. అది మా పూర్వీకులు మా పెద్దలు చెప్తే మాకు తెలిసింది. అలాగే కిందట 5 జాతరలు చేసిన ప్రెసిడెంట్ గారు చోడే వెంకరత్నం గారు 5 జాతరలు చేశారు. ఎటువంటి విభేదాలు లేకుండా చాలా చక్కగా చేసుకొచ్చారు. అలాగే ఈ సంవత్సరం జాతరకి నెల రోజుల ముందు నుంచి మన ఏలూరు బడేటి చంటన్నయ్య గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ, అలాగే మేయర్ గారు షేక్ నూర్జాన్ పెద్దబాబు గారు మాకు ఎటువంటి వసతులు కావాలన్నా కొక్రేళ్ళని ట్రాక్టర్లని మనుషుల్ని పంపించి మాకు ఏ విధంగా కావాలో అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తున్నారు మా కమిటీకి. అలాగే ఈ జాతరదే రేపొద్దున్న మొదటి ఘట్టం ఏమిటంటే అక్టోబర్ 26 ఉదయం 11:15 అమ్మవారిది వంగయ్యగూడెం ఆదిమహాలక్ష్మి గుడిలో ముడుపు కట్టే కార్యక్రమంతో మొదలు పెడతాము. చివరగా ఫిబ్రవరి 2వ తారీఖున అమ్మవారిని సాగనమ్ముట లాస్ట్ ఘట్టం అండి అది. ఈ మధ్యలో వినుకొండంక అమ్మవారిని జనవరి నెలలో తీసుకొస్తాము, డిసెంబర్ నెలలో తీసుకొస్తాము. తర్వాత నల్లమారెమ్మని జనవరి 28వ తారీఖున తీసుకొస్తాము. నల్లమారెమ్మది కూడా అయిపోయిన తర్వాత లాస్ట్ది మహాకుంభం అండి, ఫిబ్రవరి 1వ తారీఖున చేస్తాము. ఈ అమ్మవారిని దర్శనం చేసుకుంటాకి మన రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు కానీ కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి కూడా ముందుగానే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని వచ్చే భక్తులు చాలామంది ఉన్నారండి. లక్షల్లో వస్తారండి అమ్మవారి కుంభానికి లాస్ట్ ఊరేగింపుకి. ఈ కార్యక్రమాలన్నింటికి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా కమిటీ వారు మాకు సహకరించిన బడేటి సంటి గారు మాకు ఏ సహాయ సహకారాలను కావాలన్నా అందిస్తున్నారండి. అయితే మొత్తం మీద చూసుకుంటే ఏలూరులో 96 రోజుల పాటు ఎటువంటి శుభకార్యాలు కూడా ఉండవని చెప్తున్నారు. ఎందుకంటే జాతర అమ్మవారు బయట ఉన్న రోజులు కూడా ఎటువంటి శుభకార్యాలు ఉండవు. గృహప్రవేశాలు కానీ నిశ్చయతాంబూలాలు కానీ ఎటువంటి ఉండవు. ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా చాలా సింపుల్గా చేసుకోవాలని చెప్తున్నారు. పెట్టుపోతలు కూడా ఏమీ ఉండవని జాతర పూజారి నాని చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.